తన ధనదాహాన్ని తీర్చుకోవడానికి వ్యూహాత్మకంగా ఊరు మార్చిండు, పేరు మార్చిండు, అంచనాలు మార్చిండు. ఇప్పటికీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. 1,00,000 కోట్లు 94,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇచ్చారు. 1,02,000 కోట్ల రూపాయలు బిల్లులైనవి. దీని అంచనా 1,50,000 కోట్లకు పోయింది. ఇంకా ప్రాజెక్టులో టెండర్లు పిలవాల్సినవి, ఇంకా పూర్తి చేయాల్సిన పనులు ఇంకొక 50,000 కోట్లకు మినిమం ఉంటాయి. అంటే దానికి ఒక ప్రాపర్ షేప్ ఆ ప్రాజెక్టు రావాలి అని అంటే కనీసంగా ఇంకొక 50,000 కోట్ల పనులను మళ్ళీ పిలిచాలి. 38,000 కోట్లతో కావాల్సిన ఇప్పటికి ఉన్న దాని ప్రకారం 1,50,000 కోట్లు అయింది. మిగతా పనులు కూడా ఇందులో కలుపుకుంటే 2,00,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఇందులో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిన ప్రాజెక్టుకు వారు ఇచ్చిన నీళ్ళు ఎన్ని అంటే 50,000 ఎకరాలకు హయ్యెస్ట్. ఇప్పటి వరకు ఆయన ఎత్తిపోసింది మొత్తము 168 టీఎంసీలు అయితే వర్షాలు వరదలు వస్తే 118 ఎత్తి మేడిగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో పోసిండు, అన్నారం నుంచి ఎత్తి సుందిళ్ళలో పోసిండు, సుందిళ్ళ నుంచి ఎత్తి మిడ్మానేరులో పోసిండు. ఈ నీళ్లు పైకి వచ్చే లోపల పైన వర్షం వచ్చింది, అవి నిండా ఎక్కువైపోయి దాన్ని ఆపలేక గేటు తెరిచి మళ్ళీ అన్ని కలిపి సముద్రంలోకి వదిలేరు. 7,000 కోట్లు ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఆ గేట్లు ఎత్తితే ఈయన మొత్తం మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ నుంచి ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసిన నీళ్లు పైన వర్షం వచ్చి వరద రాగానే దాంట్లో నిలపలేక గేట్లు ఎత్తితే మళ్ళీ మొత్తం 118 టీఎంసీలు సముద్రంలోకి కలిసింది. కానీ ఈ లోపల ప్రభుత్వానికి పడ్డ భారం ఎంత విద్యుత్ మీద అంటే 7,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల ఖర్చు, 7,000 కోట్ల కరెంటు బిల్లులు కడితే ఇచ్చిన ఎన్ని ఎకరాలకంటే 50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు. ఇది చంద్రశేఖరరావు గారు 9.5 సంవత్సరాలలో గోదావరి బేసిన్ మీద సాధించిన ఘన విజయం. ఇక కట్టింది కూలింది నేను చెప్పాల్సిన పర్లేదు, నాకంటే మీకు అందరికీ పూర్తిగా అవగాహన ఉంది మేడిగడ్డ ఏమైంది వీటి. ఈరోజు ఈ ప్రాజెక్టును మనం సరైన విధంగా ముందుకు వెళ్ళాలి, దీన్ని ఏదో రకంగా దీన్ని ఉపయోగపడేటట్టు చేయాలనే ప్రయత్నం చేస్తే మన దగ్గర ఈరోజు నిధుల సమస్య, నీటి కేటాయింపుల సమస్య. ఇప్పుడు ఈ నేపథ్యంలో చంద్రశేఖరరావు గారు కానీ టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం వచ్చింది. గోదావరిలో ఉన్న నీళ్లను బంకచర్ల అంటే దాదాపుగా కృష్ణా బేసిన్ పైన పెన్నా బేసిన్, రాయలసీమలో అవతల ప్రకాశం, నెల్లూరు అక్కడి వరకు తీసుకెళ్తున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఇచ్చిన అలుసు. ఇది స్థూలంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలో మిమ్మల్ని అందరినీ మనందరం ఇక్కడ కూర్చొని జరిగిన నేపథ్యాన్ని వివరించుకుంటూ ఏ విధంగా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఈ అబద్ధాలతోని 2023లో అధికారం కోల్పోయినారు, 2024లో డిపాజిట్లు కోల్పోయినారు, 2025 ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులు దొరకలేదు. ఇది ఆ పార్టీ రాజకీయ పరిస్థితి. ఒకరోజు అధికారం పోయింది, రెండోసారి డిపాజిట్లు పోయినాయి, మూడోసారి అభ్యర్థులు దొరకలే. ఇప్పుడు ఆ పార్టీ నదుల పునరుజ్జీవనం కాదు, రిజర్వేషన్ ఆఫ్ రివర్స్ కాదు, రిజర్వేషన్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ కోసం ఈరోజు తాపత్రయపడుతున్నారు. ఇది నదుల పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఆ పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి నీళ్ల సెంటిమెంట్ను వాడుకోవాలి. ఈ నీళ్ల సెంటిమెంటే తిరిగి మళ్ళీ పార్టీని బతికిస్తుంది. దానికి భూతంగా ఆ పక్క రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈరోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బదనాం చేయాలనుకుంటుండు. అందుకోసం వాస్తవాలను వివరించడమే కాకుండా ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా వరకు మా ఆఫీసర్లు అంతా చెప్పారు, ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్, గోదావరి వరద జలాలు పోలవరం తర్వాత సముద్రంలో కలిసే నీళ్లు వరద జలాలు అనేది ఒక లెక్క తేల్చిండ్రు. వారే 2016 ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగిన మీటింగ్లో స్పష్టంగా చంద్రశేఖరరావు గారే ఏ విధంగా ఆ రోజు సెప్టెంబర్ 21, 2016 ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఉమాభారతి గారి అధ్యక్షతనే చంద్రబాబు నాయుడు గారు మన
చంద్రశేఖరరావు గారు కలిసినప్పుడు వారే స్పష్టంగా చంద్రశేఖరరావు గారి ప్రపోజల్ మూవ్ చేసిండు, చంద్రబాబు నాయుడు మూవ్ చేయలే. పోను చంద్రబాబు నాయుడు మూవ్ చేసిండు, తెలంగాణకు అన్యాయం చేస్తుండు, ఇంత అన్యాయం ఉంటుందని మనం అనడానికి కూడా లేదు. స్పష్టంగా ఈ 8 పేజీల మీటింగ్ మినిట్స్ ఇది ఇక్కడ ఉన్న కాగితం తర్వాత సీఎంఓ నుంచి మీకు అందరికి ఇస్తారు. 8 పేజీలలో ఏం జరిగింది, ఏం చర్చ. దాంట్లో 6వ పేజీలో సెకండ్ పారాగ్రాఫ్లో స్పష్టంగా